సాయిరామ్. గోవర్ధనగిరి శ్రీ మద్దయ్య స్వామి 1850 నుంచి 1940 వరకు కర్నూలు జిల్లా ద్రోణాచలం తాలూకాలోని గోవర్ధనగిరి ఒక చిన్న గ్రామం. గోపా గోపి సంఘానికి తలదాచుకోవడానికి గోవర్ధనగిరి నిలవైనట్లే 19వ శతాబ్దంలో ఈ గోవర్ధనగిరి గ్రామం పుణ్యాత్ములైన యాదవులకు వారి గో సంపదకు ఆవాసన భూమి. సూర్యవంశం బాతుల ఇంటి పేరు కల రంగయ్య చౌడమ్మ అనే గుల్ల దంపతులకు కాడకొట్టు కొడుకు మద్దయ్య వారి ఇంట ఆవుల పాడి ఎక్కువైన మద్దయ్యకు మాత్రం చిన్ననాటి నుండి భక్తి అనే పాలు దైవ చింతనమనే మీదనే మక్కువ ఎక్కువ. అవి సృష్టంగా మెక్కిన మైకంలో మద్దయ్య పరధ్యానంలో ఉండేవారు. పనులు పట్టించుకోకుండా సరిగా ఉండేవాడు కాదు. ఊరి వెలుపల అడవికి ఆవులు తోలుకుపోయేవాడు. ఆవులు తమ దారిన తాము వేసేవి. మద్దయ్య మాత్రం ఏ చెట్టు నీడనో ధ్యానముగ్ధుడై ఉండేవాడు. గోవర్ధనగిరిలోని కొలుండ్లయ్య అనే మాలదాసరి ఉండేవారు. అతడు మద్దయ్యను చూచి అసామాన్య వ్యక్తిగా గుర్తించి తనతో పాటు యాగంటి క్షేత్రానికి తీసుకుపోయి మంత్రోపదేశం చేసినాడు. తిరిగి గోవర్ధనగిరికి చేరి మద్దయ్య ఆవులను అడవికి తీసుకుపోయి నిరంతరం మంత్రజపం చేసేవాడు. అసలు ఆవుల చుట్టూ గీత గీసి బావి వద్ద జ్యోతిని వెలిగించి ఆరాధన కోసం శివలింగం చెక్కినాడు. ఒకసారి ధ్యాన సముద్రంలో ఉన్న మద్దయ్యను చూసి కోపించిన అన్నలు ఆవులను ఇంటికి తీసుకుపోయి శివలింగం బావిలో వేశారు. మద్దయ్య ధ్యానం నుండి లేచి శివలింగం లేకుండడం చూచి బావిలో దూకి శివలింగంతో సహా నీటిపైన తేలి నడి బావిలో ధ్యాన సముద్రుడై ఉండేవారు. ఆ సంఘటనతో మద్దయ్య మహాత్మ్యం గోవర్ధనగిరి చుట్టుపక్కల గ్రామాల అంతా వ్యాపించింది. ఆయనకు భక్తులు, శిష్యులు సహాయకుడిగాను గృహస్థాశ్రమం స్వీకరిస్తే మారుతాడని భావించిన తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఆమె నెలలోనే మరణించింది. అనేక క్షేత్రాలు సందర్శించి తల్లి మృత్యుశయ్యపై ఉండగా తిరిగి గోవర్ధనగిరికి చేరాడు. కొమరనొల్లు వైశ్య భక్తులు స్వామిని తమ ఊరికి తీసుకుపోయినారు. వారి ఇంట ధనలక్ష్మి పూజ చేసి ఇంటిలోని నిధిని వెలికి తీయించి వారిని ఆశీర్వదించి బండిలో తిరుగు పయనమైనాడు. దారిలో మర్రికుంట గ్రామంలో గ్రామ దేవత జాతర జరుగుతున్నది. జనమంతా చెరువు గట్టుపై దారికడ్డంగా గుంపులుగా చేరినారు. తాగిన మైకంతో స్వామిని బండికి వైదొలగకుండా అపహేళన చేసినారు. స్వామి వారిని ఏమనకుండా బండితో తోలిన వాళ్ళని చెరువులో నీళ్ళపై పొమ్మినారు. బండి చెరువులో నీళ్ళపై అవలీలగా సాగిపోయింది. స్వామి చిన్నతనమున చిక్కిన శివలింగాన్ని ఆశ్రమం సమీపంలో ప్రతిష్ఠించే ఆలయ నిర్మాణం గావించినారు. స్వామి ఆలయ మండపంలో ధ్యాన తత్పరులై ఉండి
ఆర్తులు బాధలు తీరుస్తుండేవారు. విక్రమ సంవత్సరం శ్రావణ శుద్ధ సప్తమి గురువారం 8/8/1940న సమాధి చెందినారు స్వామివారు. మద్దయ్య స్వామి అచ్చమైన జానపద ఆయన చరిత్రను ప్రాంతీయ జానపద పాటలుగా పాడుకుంటుంటారు. యోగులు సజీవంగా ఉన్నప్పటి వలె సమాధి తర్వాత కూడా తమను నమ్మిన వారికి భుక్తి ముక్తులు ప్రసాదిస్తారు. చదువు సంధ్య రాని వాళ్ళు నోట పలికిస్తారు. ఇల్లు కట్టుకున్న మద్దయ్య స్వామి ఆంధ్ర జానపద యోగ శిరోమణి. జై శ్రీరామ్.